श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిషీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा बाबा साई 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 बाबा
साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 14వ అధ్యాయం, నిన్నటి తరువాయి. ఈ దక్షిణ ప్రసంగాన్ని ఇక చాలిద్దాం. దక్షిణ యొక్క ఉద్దేశాన్ని బాగా చర్చించడమైంది. బాబాకు దక్షిణపై అభిలాష లేదు. కేవలం భక్తుల మంచి కొరకే దక్షిణను గ్రహించడం. ఇక తరువాత కథాభాగాన్ని మనవి చేస్తాను. రతన్జీ యొక్క దక్షిణ ఉదంతాన్ని, సాయి యొక్క విచిత్ర లీలను వినండి. ఈ అద్భుతమైన కథను శ్రోతలు ఆదరణతో విని అలౌకికమైన సాయి యొక్క సర్వవ్యాపకత్వాన్ని గ్రహించండి. సేటును దక్షిణను అడిగినప్పుడు సాయి అతని పూర్వవృత్తాంతాన్ని తెలియజేసినప్పటికీ అది సేటుకు అర్థం కాక అతనికి ఆశ్చర్యాన్ని కలిగించింది. నీవు ₹3.14 నాకు ఇచ్చావు, అది నాకు తెలుసు. ఇప్పుడు నా కొరకు తెచ్చిన మిగతా దక్షిణను ఇవ్వు అని చెప్పారు.
రతన్జీకి బాబా యొక్క ప్రథమ దర్శనం అదే. బాబా మాటలను విని ఆ సేటు ఆశ్చర్యచకితుడై గుర్తు తెచ్చుకోసాగాడు. తను మునుపెప్పుడూ షిరిడీకి రాలేదు, ఎవరితోనూ ఏమీ పంపలేదు. అలాంటప్పుడు సాయిబాబా చెప్పినది ఆశ్చర్యం కాదు. రతన్జీ మనసులో చాలా ఇబ్బంది పడ్డాడు. దక్షిణనిచ్చి బాబా పాదాలపై పడ్డాడు. అతనికి బాబా అన్న గూఢమైన మాట అర్థం కాలేదు. ఆ చిక్కు అట్లే ఉండిపోయింది. తను వచ్చిన కారణం బాబాకు మనవి చేసి వారి చరణాలకు మరల సాష్టాంగ నమస్కారం చేసి చేతులు జోడించుకుని కూర్చున్నాడు. సేటు మనసులో చాలా తృప్తి చెందాడు. బాబా, నా పూర్వజన్మ భాగ్యం ఉదయించి మీ చరణాల దర్శనం అయింది. నేను దౌర్భాగ్యుణ్ణి, అల్పజ్ఞుణ్ణి. నాకు పూజార్చనలు, యజ్ఞాలు తెలియవు. భాగ్యవశాత్తు త్రికాలజ్ఞుడైన మీ దర్శనం లభించింది. మీకు నా చింత తెలుసు, దానిని తొలగించండి. దయామయ, నేను మీ అనన్య భక్తుణ్ణి, మీ పాదాలను ఆశ్రయించాను, నన్ను తరిమివేయకండి అని వేడుకున్నాడు. సాయినాథునికి దయ కలిగింది. వృధాగా చింతించకు, నీ దురదృష్టం ఇప్పటి నుండి తొలగిపోయింది అని విభూతి ప్రసాదాన్ని చేతిలో పెట్టి తమ కృపాహస్తాన్ని అతని శిరస్సుపై ఉంచి నీ మనోభిష్టాన్ని అల్లా తీర్చుతాడు అని సేటును ఆశీర్వదించారు. రతన్జీ బాబా ఆజ్ఞను తీసుకుని నాందేడు మరలి వచ్చాడు. దాసగడకు జరిగినది సవిస్తరంగా చెప్పాడు. నా భాగ్యం కొద్దీ బాబా దర్శనమై నా మనసు ఆనందంతో నిండిపోయింది. వారు ప్రసాదాన్ని, ధైర్యాన్ని ఇచ్చారు. వారి ఆశీర్వాదాన్ని పొందాను. అన్నీ సవ్యంగానే జరిగాయి. ఒకటి నాకు అసలు అర్థం కావడం లేదు. సాయి మహారాజ్ ఏమన్నది నాకు బోధపడలేదు. ₹3.14 నీవు నాకు ఇచ్చావని తెలుసు. బాబా ఎందుకు అలా అన్నారు నాకు స్పష్టంగా చెప్పండి. నేను మొదటిసారిగా షిరిడి వెళ్ళాను కదా, మరి నేను ఎప్పుడు వారికి ఆ రూపాయలు, అణాలు ఇచ్చాను? దీనిలోని భావం తెలియడం లేదు. దీనిలోని గూఢార్థాన్ని నేను తెలుసుకోలేకుండా ఉన్నాను. దీనిలోని అర్థం మీకేమైనా బోధపడిందా అని అడిగాడు. ఈ చమత్కారంలోని సారాంశం ఏమిటి? ఏ సంకోచం ఏం తోచకుండా ఉందే అని దాసగడు ఆలోచించసాగాడు. అతనికి మౌల్వీ సాహెబ్ అని పిలువబడే ఒక అవలియా గుర్తుకొచ్చాడు. ముసల్మాన్ జాతీయుడైన అతని కార్యకలాపాలు సాధువులను పోలుంటాయి. ప్రారబ్ధానుసారం హమాలి పని చేస్తూ తన విధులను నిర్వహించేవాడు. ఇక్కడ అతని చరిత్రను సవిస్తరంగా రాయాలంటే ఈ గ్రంథంలోని విషయం మారిపోతుంది. అతని గురించి నాందేడ్లో అందరికీ తెలుసు. రతన్జీ షిరిడికి వెళ్లాలని నిశ్చయించుకున్నాక మౌల్వీ సాహెబ్ అనుకోకుండా అతనింటికి వచ్చాడు. ఆ ఉభయుల మధ్య అమితమైన ప్రేమ ఉండేది. అతనికి ఫలాలను, పుష్పహారాలను సమర్పించాడు. సేటుకు ప్రేరణ కలిగి అతనికి పూలమాల, పలహారాలతో ఒక చిన్న విందును ఏర్పాటు చేశాడు. ఆ విందుకు చేసిన ఖర్చు దాసగడకు గుర్తుకొచ్చింది. ఆ విందుకు ఖర్చు చేసిన జాబితాను తెప్పించాడు. ప్రతి పైసాను లెక్కబెట్టి మొత్తం ఖర్చు చూడగా బాబా చెప్పిన దానికి సరిగ్గా సరిపోయింది. ₹3.14. అంతకు ఎక్కువ కాదు, తక్కువ కాదు, సరిగ్గా అంతే. ఆ ఖర్చు రసీదును బాబా ఇవ్వడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. సాయి మహారాజ్ జ్ఞాన రాశి. మసీదులో కూర్చునే భూత భవిష్యత్ వర్తమానాలు ఎక్కడ ఏ దేశంలో జరిగినా తెలుసుకుంటారు. సర్వప్రాణులలో సాయి సముద్రులకు ఏకత్వ భావం ఉంటే తప్ప ఇలా ఇతరుల అనుభవాన్ని చెప్పగలరా? షిరిడి నుండి నాందేడు దూరం, రెండి మధ్యన చాలా అంతరం ఉంది. లేదు. మౌల్వీలోని ఆత్మ అందరిలోనూ ఉన్న సర్వాంతరాత్మ. ఇటువంటి ఏకాత్మ భావంలోని మర్మాన్ని తెలుసుకున్న వారు ధన్యులు. ఆ ఇద్దరి శరీరాలు పైకి వేరువేరుగా ఉన్నా లోపల ఇద్దరు ఒకటిగానే ఉన్నారు. వారిని ఇద్దరు అని చెప్పడం సరికాదు. ఎందుకంటే వారు వేరువేరుగా ఎప్పుడూ లేరు. ఆ ఇద్దరిది ఒకే జ్ఞానం, ఒకే ప్రాణం, ఒకే అనుసంధానం, సమసమానంగా ఒకే వృత్తి, ఒకే చైతన్యం. షిరిడి, నాందేడుల మధ్య చాలా దూరం. అయినా ఆ ఇద్దరిలో ఒకే మనసు. ఒకరి శరీరం అయితే మరొకరు ప్రాణం. అందువల్లనే వారిద్దరి మధ్య తంతి వార్త. ఈ సత్పురుషులు ఎంతటి అద్భుతమైన వారు! సృష్టిలో ఎక్కడ ఏం జరిగినా తంతి యంత్రంలో ఏ తీగలు లేకుండానే వారికి సమస్తం అవగతమవుతుంది. తర్వాత కొంతకాలానికి దైవానుగ్రహం వలన రతన్జీ భార్య గర్భం ధరించింది. అతని ఆశావృక్షం ఫలించింది. ఒక శుభ సమయాన భార్య ప్రసవించింది. బాబా ఆశీర్వచనం సత్యమై అతనికి పుత్రరత్నం ప్రార్థించగా రతన్జీ ఆనందించాడు. అనేక సంవత్సరాల వర్షాలు లేని చోట అకస్మాత్తుగా పర్జన్యుడు వర్షించినట్లు పుత్ర సంతాన ప్రాప్తితో సేటు పూర్తిగా సంతృప్తి చెందాడు. అలా ఆ వంశవృక్షం ఫలించింది. క్రమక్రమంగా అభివృద్ధి అయిన సంతానంతో రతన్జీ సుఖంగా ఉన్నాడు. తన మనోభిష్టం తీరిన తర్వాత రతన్జీ సాయి దర్శనానికి వెళ్లి వారి ఆశీర్వాదాలను పొంది సంతుష్టుడయ్యాడు. వసంతంలో మామిడికాయలు బాగా కాసినా అన్ని ఫలాలు కావు. అట్లే 12 సంతానంలో 9 బ్రతికారు. ప్రస్తుతం సుఖంగా ఉన్నారు. ఏం జరిగినా మనసు తృప్తి చెందాలని శాంత స్వభావుడైన రతన్జీ కించితైనా విచారించలేదు. ఇక తరువాతి కథాసారం. సాయి స్థిరచరాలలో నిండి ఉన్నారు. ఎవరైనా సరే ఎక్కడైనా స్థిరంగా కూర్చుని కూడా ఈ అనుభవాన్ని పొందవచ్చు. ఠాణా పట్టణంలో నిస్సహాయుడైన చోల్కర్ అని ఒక పేదవాడు ఉండేవాడు.
అతని భక్తి భావానికి గురువు ప్రసన్నులయ్యారు. అతడు సాయిని మునిపెన్నడూ చూడకుండా మృక్కుగా అతని కోరిక తీరడం, బాబా అతనికి చక్కటి అనుభవాన్ని కలగజేయడం గురించి వినండి. ప్రేమ లేని భజన, అర్థం తెలుసుకోకుండా గ్రంథపఠన, భక్తి లేకుండా దేవుని పూజ ఇవన్నీ వ్యర్థం. కుంకుమ తిలకం లేని నొసలు, అనుభవం లేని జ్ఞానం వ్యర్థం. ఇవి పుస్తకాలలో నేర్చిన విద్యతో చెప్పేది కాదు. ఈ విలువలను అనుభవంతో గ్రహించాలి. ఈ సాయిలీలా ప్రబంధం ఎందు నిమిత్తం దీంతో అనుబంధం ఏంటో నేను ఎరుగను. బాబా ఏ ప్రయోజనానికి నాతో దీన్ని రాయిస్తున్నారో వారికే తెలుసు. అంతేకాక గ్రంథ రచనకు అర్హత అవసరం. నేను వారి సేవకుడిని. వారి అనుమతితోనే ఈ కార్యాన్ని నిర్వహిస్తున్నాను. చాతక పక్షుల వలె తృష్ణార్తులైన శ్రోతల దప్పికను తీర్చడానికి స్వానందగనులైన సాయి సమర్థులు ఈ అగాధమైన కథాపానీయాన్ని వర్షింపజేశారు. ఎవరి భక్తి భావంతో ఈ వాక్కు ఈ చరిత్రను వర్ణిస్తుందో వారి చరణ ధూళి కణాలలో నా ఈ శరీరాన్ని దొర్లిస్తాను. ఈ వాక్కును నడిపించేది వారే. నా ద్వారా తమ కథలను చెప్పించేది వారే. నా చంచల చిత్తం వారి పాదాలందే స్థిరపడుగాక. ఈ శారీరక మరియు వాచిక కార్యముల వలనే అక్షయ సుఖదాయకమైన మానసిక భజన కూడా జరుగుగాక. నేను సాయిబాబా యొక్క విధేయుడైన పాదసేవకుడును. ఈ చరిత్రను చెప్పించడం సాయి అయినప్పుడు శ్రోతలు మాత్రం వేరు ఎలా అవుతారు? వారు కూడా సాయి కంటే వేరు కారు. ఇది కేవలం చరిత్రలా కనిపిస్తుంది, కానీ ఈ సకలము సాయి యొక్క లీల. సాయి స్వయంగా ప్రేమతో ఈ లీలను నిర్వహించారు. సాయిబాబా చరిత్ర అగాధం. బాబా నన్ను నిమిత్త మాత్రునిగా చేసి తమ భక్తులకు విచిత్రమైన అనుభవాలను కలిగజేసి భక్తులను సంతుష్టపరుస్తారు. ఇది చరిత్ర మాత్రమే కాదు, సుఖాలకు నిలయం, మధురమైన పరమామృతం. భాగ్యమున్న వారు దీనిని భక్తిభావంతో సేవించాలి. విచిత్రమైన గురుకృపా మహిమను మనం భక్తులను ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలని మరియు భక్తులకు శాంతి కలగాలని నేను గ్రంథరచనకు శ్రమపడ్డాను. ప్రేమతో ఈ చరిత్రను గానం చేస్తే భక్తులకు శ్రవణంలో ఆనందం అధికమవుతుంది. కథను చెప్పడంలో భక్తులకు భక్తి ప్రేమలు పెరుగుతాయి. అహోరాత్రాలు శ్రవణం చేస్తే మాయామోహ బంధనాలు విడిపోతాయి. త్రిపుటి తొలగిపోయి శ్రోతలు సుఖ సంపన్నులవుతారు. హేమాడు శ్రీ సాయి చరణాలను పట్టుకుని అనన్య భావంతో శరణు జొస్తున్నాడు. మరియు ఆ చరణాలను క్షణమైనా విడవకుండా అఖండ సాష్టాంగ ప్రణామం చేస్తున్నాడు. స్వస్తి శ్రీ సంసర్జన ప్రేరితము భక్త హేమాడు పంత విరచితమైన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో రతన్జీ సాయి సమాగమం అనే 14వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథ్ అర్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. శ్రీ సాయి సచ్చరిత్ర 15వ అధ్యాయము. గణేశాయ నమః. శ్రీ సరస్వతాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయ నమః. శ్రీ సీతారామచంద్రోభ్యాయ నమః. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. అపారమైన పుణ్యం పండిన వారైకే సాయిబాబా దర్శనం లభిస్తుంది. త్రితాపాలు వారిని బాధించవు. పైగా సాధనలతో పరమార్థం సాధిస్తారు. దయచేసి శ్రోతలు ఒక్క క్షణం గురువుని ధ్యానించి ఈ కథల యందు శ్రద్ధ కలిగి మీ దృష్టిని నా వైపు మళ్లించండి. మాకు తెలుసు, వృద్ధా ప్రయాస మీకెందుకు అని అనకండి. మేము సముద్రంతో పోల్చుతున్నందుకు నన్ను క్షమించండి. సాగరము అంతు లేకుండా అనంతంగా నిండి ఉన్న నదులను వెనుకకు పంపదు. సహస్రధారాలతో మేఘాలు వర్షించిన ఆ నీటికి కూడా చోటిస్తుంది. అట్లే మీరు సజ్జనులైన శ్రోతలు మీతో సావాసం చేయాలని నా కోరిక. నన్ను తిరస్కరించకండి. దీనులను ధ్వజించటం మంచిది కాదు. నిర్మలమైన గంగా జలం కానీ, ఊరిలోని మురికి నీటి ప్రవాహం కానీ, సాగర గర్భంలో రెంటికి చోటుంటుంది. ఆ సాగర సంగమం వల్ల ఎటువంటి అలజడి ఉండదు. అందువల్ల సత్పురుషులు కథాశ్రవణమందు శ్రోతలకు ఉన్న ఆసక్తి వల్లనే సాంపల్యతను పొందగలరు. కనుక నా యందు దయ ఉంచండి.
ఈ కథామృతాన్ని సాదరంగా శ్రద్ధా సహనా శ్రద్ధాసహనాలతో సేవిస్తే శ్రోతలు ప్రేమతో కూడిన భక్తిని పొంది కృతాకృతులవుతారు. మరి శ్రోతలు భక్తిని, ముక్తిని, భక్తులు సహజంగా పరమప్రాప్తిని పొందుతారు. భావార్థులకు సుఖశాంతులు, అందరి మనసులకు విశ్రాంతి లభిస్తుంది. గురువు నోటి నుండి వెలువడిన మధుర గాథను వింటే భవభయ వ్యధ తొలగిపోతుంది. ఆత్మ ఆత్మతత్వము స్వయం ప్రకటమై శ్రోతల మనసుకు ఆనందం కలుగుతుంది. ఈ అధ్యాయంలో ప్రేమమయుడైన ఒక భక్తుడు సాయిని ప్రార్థించగా వారు అతనికి దర్శనమిచ్చి ప్రసన్నులైన విషయాన్ని వినండి. అప్పుడే పాలు త్రాగిన పిల్లలు బయటికి వెళ్ళి తిరిగి వచ్చిన తల్లి పిల్లిపై పడి మరలా పాలు త్రాగటానికి పరిగెత్తుతాయి. అప్పుడు ఆ పిల్లి విసుగుతో గురుగురుమంటే ఒక క్షణము అణిగి ఉండి తల్లి కూర్చుంటే చాలు పిల్లలు వాని చుట్టూ చేరి ప్రేమగా తిరుగుతాయి. పిల్లలు పాలు త్రాగటానికి వచ్చినప్పుడు ప్రేమతో పిల్లికి పాలు చేపగా అది గుర్మని అనకుండా ప్రీతిగా నేలపై కాళ్ళు చాపుకొని ఒరుగుతుంది. ప్రేమ జనించగానే విసుగు మాయం అవుతుంది. పిల్లలను గట్టిగా పెనవేసుకొని మాటిమాటికి నాకుతుంటుంది. ఎంతటి విచిత్రమైన దృశ్యము! పిల్లలు వాడి గోళ్లతో తల్లి పొదుగును గోకుతుంటే ప్రేమ జరి అధికమై పాలు అనేక ధారలుగా బాగా వచ్చేలా చేస్తాయి. ఆ పిల్లి పిల్లల అనన్య ప్రేమోతత్వికి తల్లికి పాలధార ఉత్తన్నమయ్యేలా సాయి పాదాల యందున్న మీ ఆసక్తి భక్తి సాయి మనసును ద్రవింపు చేస్తుంది. ఒకసారి హరిభక్తి పరాయణుడైన దాస్గన్ గారి శ్రావ్యమైన సంకీర్తనను టానా ప్రజలు కౌపనీశ్వరాలయంలో ఏర్పాటు చేశారు. దాస్గను సజ్జనుల ప్రార్థనతో హరికథను వినిపించేవాడు. కానీ ఒక గవ్వైనా స్వీకరించేవాడు కాడు. అలా అని దురాభిమానంగా ఉండేవాడు కాదు. కీర్తనకు గవ్వైనా ఇవ్వనవసరం లేదు. అతని శరీరం పైన చొక్కా కానీ తలపైన పాగా కానీ ఉండేవి కావు. నడుముకు సాధారణమైన పంచి ఉండేది, అంతే. అయినా శ్రోతలు అమితంగా వచ్చేవారు. ఈ దుస్తులు కథను వింటే ఎంతో వినోదంగా ఉంటుంది. బాబా యొక్క కౌశల్యాన్ని స్వస్థచిత్తులై వినండి. ఒకసారి షిరిడి గ్రామంలో దాసగన్ కథ ఉండగా అతడు శరీరం పైన కోటు కండువా తలకు పాగా కట్టి బయలుదేరాడు. ఆచార పద్ధతిని అనుసరించి వెళ్ళి బాబా పాదాలకు ఆనందంగా వందనం చేయగా బాబా, వావ్, పెళ్లి కొడుకులాగా అలంకరించుకున్నావు, అలా శృంగారించుకుని ఎక్కడికి వెళుతున్నావు అని అతన్ని ప్రశ్నించారు. కీర్తన చేయటానికి వెళుతున్నాను అని గణు జవాబు ఇచ్చాడు. బాబా మరలా అతనితో అంగారాక, ఉత్తరీయము, తలపాగా ఇవన్నీ ఎందుకోసం ఇంత ప్రయాస? మనకి ఇవేవీ అవసరం లేదు. వీనిని నా ఎదుట తీసివేసేయి. శరీరం పైన వీని భారం ఎందుకు అని చెప్పారు. అప్పుడు వారి ఆజ్ఞానుసారము దాసగను వారి చరణాలను ఎందించాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు అతడు కీర్తన సమయాల్లో ఎప్పుడూ చొక్కా లేకుండా చేతిలో చిరతలు, మెడలో మాలను ధరించేవాడు. ఆచారానికి ఇది విరుద్ధమైన ఇది అత్యంత పరిశుద్ధమైన పద్ధతి. ఇది ప్రబుద్ధులలో ప్రబుద్ధుడైన నారదుని ప్రసిద్ధ మార్గము. ఇది నారదయ మూల సాంప్రదాయము. ఇక్కడి నుండే హరిదాసుల పరంపర మొదలైంది. వీరి ధ్యేయము అంతరంగ పరిశుద్ధత. బాహ్యాలంకారాలు వీరికి అవసరం లేదు. అధోభాగాన్ని మాత్రం వస్త్రంతో కప్పుకొని చిరుతలు, తంబోరా వాయించుకుంటూ నోటితో హరినామాన్ని ఉచ్చరిస్తూ
ఉండే నారదుని రూపం అందరికీ పరిచయమే. సాయి సముద్రుని కృపతో దాసగను సత్పురుషుల కథలను తాము స్వయంగా రచించి ఏ కానుకలు తీసుకోకుండా కీర్తన చేసి ప్రసిద్ధి చెందాడు. సాయి భక్తి యందు మరింత ఉత్సాహాన్ని విస్తరింపచేశాడు. ఆత్మానంద సాగరం వంటి సాయి ప్రేమారసాన్ని పెంపొందించాడు. భక్తి శిరోమణి అయిన చందోర్కరు అత్యంత ఉపకారం చేశాడు. సాయి చరణ భక్తి బాగా విస్తరించడానికి అతడే మూల కారణము. దాసగన్ షిరిడీకి రావటం నానా చందోర్కర్ కారణంగానే. అనేక ప్రదేశాల్లో దాసగను హరికీర్తనలు, సాయిబాబా భజనలు చేసేవాడు. పూణే, కోల్హాపూరు, నగర్ జిల్లా మొదలైన ప్రాంతాల్లో సాయి మహారాజు ఖ్యాతి అది వరకే వ్యాపించి ఉంది. కానీ కొంకణ ప్రాంతంలో ప్రజల్లో సాయి భక్తిని వ్యాపింపచేసింది వీరిద్దరే. వీరిద్దరి మూలకంగానే ముంబై ప్రాంతంలో సాయి భక్తి వ్యాపించింది. వీరి ద్వారా దయామయులైన సాయి ప్రచారం జరిగింది. శ్రీ కౌపనీశ్వర మందిరంలో సాయి దయతో హరినామం జై జయకారాల మధ్య సంకీర్తన జరుగుతుండగా చోల్కర్కు ఒక కోరిక కలిగింది. సంకీర్తనకు అనేక మంది వస్తారు. పలు రకాల శ్రోతలు ఉంటారు. కొందరికి హరిదాస్ గారి చెప్పే పద్ధతి, వారి హావభావాలు కొందరికి ఇష్టము, మరికొందరికి వారి గానం నచ్చుతుంది. దాసు గారు ఎంత బాగా గానం చేస్తారు, విఠల్ నామ సంకీర్తనలో ఎలా విలీనమైపోతారు, కథ చెప్తూ ఎంత బాగా నాట్యం చేస్తారు అని సంతోషిస్తారు. కొందరికి పూర్వారంగ భక్తి, కొందరికి కథా భాగంలో ఆసక్తి, కొందరికి హరిదాసు ఇతరులను అనుకరిస్తూ చేసే హాస్యం రుచిస్తుంది. కొందరికి కథలిష్టం. హరిదాసు విద్యలేనివాడా, విద్వాంసుడా, టీకా తత్వలను బాగా చెప్పగలిగేంత పండితుడా, లేదా కేవలం కథలను చెప్పడంలో ప్రవీణుడా అని కథాశ్రవణం చేసేవారి ఆలోచన పద్ధతి ఇలా ఉంటుంది. ఈ విధంగా శ్రోతలు అనేక రకాలుగా ఉంటారు. కానీ శ్రవణంలో శ్రద్ధ, భక్తిని పెంచుకొని పరమేశ్వరుని యందు, సత్పురుషుల చరణాల యందు ప్రీతి కలిగి ఉంటే శ్రోతలు అరుదు. ఎంతగా శ్రవణం చేసినా అజ్ఞానపరులు అలాగే ఉంటే ఆ శ్రవణం వ్యర్థమే. కానీ దానివల్ల ఏం ప్రయోజనం? మలాక్షాళనం చేయలేని దానిని సబ్బు అని అనగలమా? అజ్ఞాన నిరసన చేయలేని దానిని శ్రవణము అని అంటామా? అసలే చోల్కరు మంచి భక్తి కలవాడు. సాయిపై అతనికి ప్రేమ ఉప్పొంగింది. సాయి దయామయ, ఈ దీనుణ్ణి అనుగ్రహించు అని మనసులో వేడుకున్నాడు. పాపం డబ్బులేని పేదవాడు, కుటుంబ భారాన్ని మోయలేని అసమర్థుడు. ప్రభుత్వ పదవిలో కుటుంబానికి సరిపడా సంపాదన ఇప్పించాలని బాబాపై భారం మోపాడు. తమ అభిష్టాలు తీరితే చక్కని భోజనాన్ని పెడతామని, లేదా బ్రాహ్మణ సంతర్పణ చేస్తామని కోరికలున్నవారు మొక్కుకుంటారు. శ్రీమంతులు తమ మనోకామన సిద్ధిస్తే 1000 మందికి భోజనం పెడతామని, లేదా గోదానాలు చేస్తామని మొక్కుకుంటారు. చోల్కర్ అసలే పేదవాడు. మొక్కుకోవాలని అనిపించింది. సాయి చరణాలను ధ్యానించి దీనంగా వేడుకున్నాడు. బాబా, నాది పేద సంసారం. ఉద్యోగం పైనే ఆధారపడ్డాం. ఉద్యోగం ఖాయం కావాలంటే పరీక్ష ఉత్తీర్ణుడవ్వాలి. నా జీవితము ఉద్యోగం పైనే ఆధారపడి ఉంది. శ్రమపడి పరీక్షకు తయారయ్యాను. ఉద్యోగం ఖాయం కావాలంటే పరీక్షలో ఉత్తీర్ణుడవ్వాలి. లేకపోతే తాత్కాలిక ఉద్యోగం ఊడుతుంది. మీ కృపతో పరీక్ష ఉత్తీర్ణుడైతే మీ పాదాల వద్ద హాజరై మీ పేర పటిక బెల్లాన్ని పంచిపెడతాను. ఇది నా దృఢ నిశ్చయము అని మొక్కుకున్నాడు. అతని కోరిక నెరవేరింది. ఎంతో సంతోషపడ్డాడు. మొక్కు తీరటానికి ఆలస్యమైపోతుందని పంచదారను త్యజించాడు. దారి ఖర్చులకు డబ్బు అవసరము. రిక్త హస్తాలతో ఎలా వెళ్ళాలి?
ఇవాళ రేపు అని రోజులు గడిచిపోతున్నాయి. సహస్రద్ర పర్వత శ్రేణిలోని నాన్వే ఘాటి అనే పర్వతాన్ని దాటేయవచ్చు, కానీ సంసారులకు ఇంటి గడపను దాటడం బహు కష్టము. షిరిడి మొక్కు తీరే వరకు పంచదార వేసిన పదార్థాలను మానివేసి టీ కూడా చక్కెర లేకుండానే తీసుకోసాగాడు. అలా కొన్ని రోజులు గడిచాక సమయం కలిసొచ్చి షిరిడి వెళ్ళి మొక్కును తీర్చుకుని ఆనందించాడు. సాయిని దర్శించుకొని వారి చరణాలకు సాష్టాంగ ప్రణామం చేసి పరిపూర్ణ ఆహ్లాదాన్ని పొందాడు. పరిశుద్ధ మనసుతో సాయికి శ్రీఫలాన్ని అర్పించి పటిక బెల్లాన్ని పంచిపెట్టాడు. ఈరోజు నా సకల కోరికలు తీరి సఫలనయ్యాను అని అనుకున్నాడు. సాయి దర్శనంతో ఆనందించి వారితో సంభాషించి సంతృష్టుడయ్యాడు. చోల్కరు జోగు వద్ద అతిథిగా ఉండటం వల్ల జోగు వద్దకు వెళ్ళటానికి సిద్ధమయ్యాడు. జోగు లేవగానే అతడు కూడా జోగుతో బయలుదేరాడు. బాబా జోగుతో ఇతనికి త్రాగటానికి కప్పులో చక్కెర బాగా ఎక్కువేసి టీ ఇవ్వు అని చెప్పారు. తన మొక్కును గుర్తుకు తెచ్చిన మాటలు చెవిని పడగానే చోల్కరు చకితుడయ్యాడు. కళ్ళ నుండి ఆనందాశ్రవులు దొర్లుతుండగా సాయి చరణాలపై శిరస్సునుంచాడు. జోగుకు వింతగా అనిపించింది. అంతకంటే రెండింతలు చోల్కరు విస్మితుడయ్యాడు. కారణం బాబా మాటల్లోని అంతర్యం అతనికి అర్థమైంది. బాబాకు అసలు టీ తెలీదు. అది ఇప్పుడు ఎందుకు గుర్తుకు తెచ్చింది? చోల్కరు విశ్వాసం కుదరటానికి, అతని భక్తిని దృఢపరచడానికి. చోల్కరు బాగా గ్రహించేలా బాబా ఎంతో స్పష్టంగా, చోల్కర్, నువ్వు అనుకున్న పటిక బెల్లం అందింది. నీ త్యాగ నియమము కూడా పూర్తయింది. మొక్కు త్వరగా తీర్చలేక చక్కెరని మాని ప్రాయశ్చిత్తం చేసుకున్నావు. దీనిని నీవు రహస్యంగా దాచినా నాకు సమస్తము తెలిసింది. మీరెవరైనా ఎక్కడైనా సరే ఉండండి, భక్తిభావంతో నా వైపు మళ్ళితే నేను మీ భక్తి శ్రద్ధలను అనుసరించి రాత్రింబవళ్ళు మీ వద్దనే ఉంటాను. నా ఈ శరీరం ఇక్కడున్నా, మీరు సప్త సముద్రాలకు అవతల ఉన్నా, ఏం చేస్తున్నా నాకు తక్షణము తెలిసిపోతుంది. ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళండి, నేను మీ వెంటే ఉంటాను. మీ హృదయంలోనే నా నివాసము. నేను మీ అంతర్యామిని. మీ హృదయంలో ఉన్న నన్ను మీరు నిత్యము ఆరాధించండి. సర్వజీవుల్లో అంతర్యామిగా ఉన్నది నేనే. ఇంట్లో కానీ, వాకిట్లో కానీ, లేదా దారిలో కానీ, ఆయా స్థలాల్లో ఎవరు మీకు కలిసినా నేనే ఉన్నాను. నేనే వారిలో తిష్ట వేసుకుని ఉన్నాను. చీమలు, క్రిములు, జలచరాలు, ఆకాశాన్ని ఎగిరే పక్షులు, శ్వాస సుకారాలు మొదలగు ప్రాణులన్నిట్లోనూ సర్వతా నేనే నిరంతరంగా నిండి ఉన్నాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. నన్ను వేరుగా భావించకండి. మీకు నాకు ఏమాత్రం భేదం లేదు. ఇలా నన్ను తెలుసుకున్నవారు గొప్ప భాగ్యవంతులు. ఈ మాటలు మామూలుగా కనిపించినా ఇవి ఉత్తమమైన జ్ఞానాన్ని కలుగజేసేవి. బాబా ఎంతో ప్రేమతో చోల్కర్ భక్తిని స్థిరపరిచారు. అతని అంతరంగంలో ఉన్న దాన్నంతా బాబా అలా తెలియజేసి అతనికి గొప్ప అనుభవాన్ని కలుగజేశారు. సత్పురుషులు ఎంతటి చతురులు. బాబా వచనాలు అమూల్యం. అవి భక్తుల హృదయాలలోనికి దూసుకొని వెళ్ళి ప్రేమ మడిని తడిపి భక్తి మార్గాన్ని తెలుపుతాయి. చాతక పక్షి యొక్క తృష్ణను తీర్చడానికి మేఘం దయతో ధారగా వర్షిస్తుంది. దాని ఫలితంగా భూమి అంతా తడుస్తుంది. ఇది అదే విధంగా జరిగింది. పాపం
చోల్కరు ఎక్కడివాడో దాస్కను సంకీర్తన కారణంగా బాబాకు మొక్కుకున్నాడు. బాబా కూడా ప్రసన్నులయ్యారు. ఈ చమత్కార లీలతో సత్పురుషుల అంతరంగం ప్రకటమయ్యింది. బాబా జ్ఞానోపదేశం చేయడానికి తత్పరులై ఉండి ఇటువంటి అవకాశాలను కలిగిస్తారు. చోల్కరు కేవలం నిమిత్త మాత్రుడు. భక్తులందరికీ శ్రేయాన్ని కలిగించడానికి బాబా చేసే అనూహ్యమైన లీలలను అవలోకిస్తూ ఉండాలి. ఇటువంటిదే మరో లీలను వర్ణించి ఈ అధ్యాయాన్ని సమాప్తి చేస్తాను. బాబాను ఒకరు ఏమని ప్రశ్నించారు, వారు దానికి ఎలా సమాధానం ఇచ్చారు. ఓసారి బాబా మసీదులో తమ ఆసనంలో కూర్చొని ఉండగా ఒక భక్తుడు వారి ఎదుట కూర్చొని ఉన్నప్పుడు ఒక బల్లి కిచకిచమని పలికింది. బల్లి పలకడం, బల్లి పడడం భవిష్యత్తును సూచిస్తుందని అతడు సహజమైన జిజ్ఞాసతో బాబాను ప్రశ్నించాడు. బాబా, వెనుక గోడపైన ఎందుకు బల్లి కిచకిచమని పలుకుతుంది? దాని మనసులో ఏమి ఉండి ఉంటుంది? అది అశుభ సూచకం కాదు కదా అని అడిగాడు. బాబా అతనితో ఔరంగాబాద్ నుండి సోదరి తనను కలుసుకోవడానికి ఇక్కడికి వస్తుందని ఆనందంతో పలుకుతుంది అని చెప్పారు. అది అసలే బల్లి, అదంతా ప్రాణి. దానికి అమ్మ, నాన్న, అన్న, అక్క ఉంటారా? దానికి ప్రపంచ వ్యవహారాలు ఏమంటాయి? బాబా వినోదానికి ఏదో అలా చెప్పి ఉంటారని తనలో అనుకుని అతడు ఊరికే కూర్చున్నాడు. ఇంతలో ఔరంగాబాద్ నుండి ఒక గృహస్థుడు గుర్రం మీద బాబా దర్శనానికి వచ్చాడు. అప్పుడు బాబా స్నానం చేస్తున్నారు. ఔరంగాబాద్ నుండి ఒక గృహస్థుడు గుర్రం మీద బాబా దర్శనానికి వచ్చాడు. అప్పుడు బాబా స్నానం చేస్తున్నారు. అతని ప్రయాణం ఇంకా ముందుకు సాగాలి, కానీ దానా లేకుండా గుర్రాలు నడవవు. అందుచేత శనగలు కొని తేవాలని బజారుకు బయలుదేరాడు. భుజానికి తగిలించుకున్న సంచిలోని చెత్తను బల్లిని గూర్చి ప్రశ్నించిన వ్యక్తి ఆశ్చర్యంగా అతన్ని చూడసాగాడు. సంచిని తిరిగేసి నేల మీద కొట్టినప్పుడు అందులో నుండి ఒక బల్లి నేలపై పడింది. అందరూ చూస్తూ ఉండగా అది సరసరా గాబరాగా పరిగెత్తింది. బాబా ప్రశ్నించిన ఆ వ్యక్తితో, ఇప్పుడు దాన్ని సరిగ్గా చూడు, అదే ఆ బల్లి సోదరి, దీని చమత్కారం చూడు అని చెప్పారు. ఆ బల్లి అక్కడి నుండి వెంటనే కిచకిచమనే సోదరి శబ్దాన్ని గుర్తించి వయ్యారంగా కులుకుతూ వెళ్ళింది. ఆ అక్కా చెల్లెళ్ళు ఇద్దరు అలా చాలా రోజులకు కలుసుకోవడం వలన ఆ ప్రేమ అనుపమానం. ప్రేమగా ఆలింగనం చేసుకొని ముద్దులాడుకున్నాయి. బల్లులు స్వేచ్ఛగా ఆనందంగా గిరగిరా అడ్డదిడ్డంగా తిరిగాయి. ఎక్కడి ఔరంగాబాదు పట్టణం, ఎక్కడి షిరిడి, ఇదేం విశేషం? అకస్మాత్తుగా ఆ గుర్రపు స్వారీ, అతనితో పాటు బల్లి రావడం వింత కాదు. అది ఔరంగాబాదు బల్లే కావచ్చు, దానా సంచిలో దూరి ఉండవచ్చు. కానీ బల్లిని గూర్చి అడిగిన సమయానికి సరిగ్గా అది ఎలా వచ్చింది? బల్లి కిచకిచమని పలకడం, దానిని గురించి ప్రశ్నించడం, దానికి బాబా అర్థం చెప్పి ఆ అనుభవాన్ని కలుగజేయడం అసమానమైన యోగం కలిసి రావడం కాదు. వినోదం అంటే అందరికీ ఎప్పుడూ ఇష్టమే. సత్పురుషులు భక్తుల క్షేమాన్ని అభివృద్ధి చేయడానికి అనుపమానమైన సంఘటనలను సిద్ధపరుస్తూ ఉంటారు. ఇక్కడ జిజ్ఞాసతో ఎవరు ప్రశ్నను అడగకపోతే సాయి యొక్క మహిమను ఎలా తెలుసుకుంటాం? వారి సామర్థ్యం ఎవరికి అర్థమవుతుంది? అనేక సమయాలలో అనేక బల్లులు పలుకుతూ ఉంటాయి. ఇది అందరికీ తెలిసిందే. దాని గురించి ఆ శబ్దాల అర్థాన్ని ఎవరు అడుగుతారు? దీని సారాంశం, ఈ జగత్తును ఆడించే సూత్రం రహస్యంగా అర్థం కాకుండా ఉండి అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. బల్లి పలికితే అనర్థ సూచకమని, కృష్ణ కృష్ణ అని అంటే ఆ అనర్థం తొలగిపోతుందని అంటారు. జనం ఏమనుకున్నా ఈ చమత్కారం యొక్క అర్థం జనులు తమ సర్వవ్యాపకత్వాన్ని తెలుసుకొని భక్తి యందు స్థిరపడాలని బాబా యొక్క ఉత్తమమైన ఉపాయం. ఈ అధ్యాయాన్ని భక్తి శ్రద్ధలతో పఠించి మరలా పునరావర్తన చేసే వారి కష్టాలను గురుదేవులు తొలగిస్తారని మనసులో దృఢమైన విశ్వాసం ఉంచండి. అనన్య భావంతో గురు చరణాలయందు శిరస్సు ఉంచే వారిని రక్షించే అభయ ప్రదాత
కష్టాలను హరించే కర్త ఒక్క సాయిబాబాయే. ఇందులో ఏ సందేహాన్ని పెట్టుకోకండి. భక్తుల శ్రేయస్సు కొరకు సాయిబాబా గురించి నా స్వ అనుభవంలోని రహస్యమైన దాన్ని చెప్తున్నాను. ప్రపంచమంతటా సంపూర్ణంగా నేనొక్కనే, నేను తప్ప రెండవది ఏదీ లేదు. ఈ లోకంలో మాత్రమే కాదు, అఖిల త్రిలోకాల యందు నేనే నేనే. ఇటువంటి అద్వితీయ భావం, నిరభిమానం, నిరహంకారం, సంపూర్ణ జ్ఞానం నిండి ఉన్న చోట ఇక భయమను మాటే ఉండదు. అంతటా చైతన్యం నిండి ఉంటుంది. హేమాడు పంతు సాయికి శరణ్జొచ్చి ఒక క్షణమైన వారి చరణాలను వదిలి ఉండలేడు. కారణం అవే ప్రపంచాన్ని తరింపచేస్తాయి. ఇక మధురమైన వర్ణనను వినండి. బ్రహ్మజ్ఞానాన్ని చిటికిలో కావాలని కోరేవారికి సాయి గురువర్యులు సృష్టించిన చక్కటి ప్రసంగం. ఎవరో ఒక లోబి సాయిని బ్రహ్మజ్ఞానాన్ని అడగగా మహారాజు దానిని అతని జేబులో నుండే తీసి ఇస్తారు. శ్రోతలు ఈ కథను వింటే బాబా యొక్క సామర్థ్యం తెలుస్తుంది. లోభం నిర్మూలనమవనంత వరకు నిస్సందేహంగా బ్రహ్మప్రాప్తి లేదు. బ్రహ్మజ్ఞాన ప్రాప్తికి ఎవరు అధికారి? దీనిని ఎవరు ఆలోచించరు. ఎవరికి ఏ విధంగా బ్రహ్మజ్ఞానం ప్రాప్తిస్తుందో దానిని కూడా సాయి మహారాజు వివరిస్తారు. నేను వారి దాసానుదాసుని. ఈ సాయి ప్రేమ విలాసాన్ని మీరు ఎంతో ఉత్సాహంగా వింటారన్న ఆశతో వేడుకుంటున్నాను. శ్రోతలు సావధానంగా వింటే సత్పురుషుల మహిమ అర్థమవుతుంది. చైతన్య ప్రాప్తితో మీ మనస్సు ఆనందంతో ప్రసన్నమవుతుంది. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడు పంతు విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరిత్రలో చోల్కర్ సర్కార్ఖ్యానం అను 15వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పమస్తు. శుభం భవతు. శ్రీ సాయి సచ్చరిత్ర 16వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతేయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయ నమః. శ్రీ సీతారామచంద్రాభ్య నమః. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. రాజాదిరాజ చక్రవర్తి శాంతి సింహాసనంపై విరాజిల్లు మూర్తి స్వానంద సామ్రాజ్యాధిపతి గురు మహారాజా, మీకు అనన్యంగా వందనం చేస్తున్నాను. అభేద భక్తి సహజస్థితి ఇరు ప్రక్కల మీకు వింజామరులు వీచుతాయి. స్వానుభూతి సద్య ప్రతీతి మీకు గౌరవంగా గాలిని వీచుతాయి. ఆత్మస్థితి ఛత్రాన్ని, శాంతి వివేకం దండాన్ని ధరించి ఉంటాయి. మాయా మోహాది షడ్ రిపులు మీ వద్ద ఒక్క క్షణమైన నిలువజాలవు. 4 వేదాలు, షడ్ దర్శనాలు, అష్టదశ పురాణాలు వైతాళికల వలె ఉన్న మీ జ్ఞాన ప్రకాశం, స్వానందం వ్యాపించి ఉన్న మీ సభా వైభవం ఎంత గొప్పది. విరక్తి, భక్తి, శుద్ధ జ్ఞానం, శ్రవణ మనన నిధి ధ్యాసలు, ఆత్మానుసంధానం, సాక్షాత్కారం ఈ అష్ట ప్రధానులు మీ సేవలో ఉంటాయి. శాంతి ధాంతి అనే దివ్య మనులు కంఠాభరణాలుగా మెరుస్తూ ఉంటాయి. మీ వాణి వేదాంత సాగర సుధా తరంగి వలె మధురమైనది. పదునైన జ్ఞానమనే ఖడ్గ ప్రహరంతో నరకడానికి లేచిన మీ హస్తాన్ని చూచి భవ వృక్షం గడగడ వణుకుతుంది. జయ నిరంజన అవ్య గుణాతీత యోగిరాజ, దీనులను ఉద్ధరించడానికి పరోపకార్థం మీరు శరీరాన్ని ధరించారు. గత అధ్యాయంలో ఒక భక్తుని కోరిక నెరవేరి అతని మొక్కును తీర్చినప్పుడు బాబా అతని నిర్ణయాన్ని తెలియపరిచారు. సద్గురువుకు ఎప్పుడు ఏ కోరికలు ఉండవు. వారి కోరికలను శిష్యులు తీర్చగలరా? వారు శిష్యులకు సేవ చేసి శిష్యుల కోరికలను తీర్చి వారి కోరికలు లేనివారిగా చేస్తారు. వారికి భక్తితో పత్రిని పుష్పాలను అర్పిస్తే అది ప్రేమగా స్వీకరిస్తారు. అదే అహంభావంతో అర్పిస్తే వెంటనే తిరస్కరిస్తారు. సచ్చిదానంద సాగరులైన వారికి బాహ్యోపచారాల అవసరం ఏముంది? అయినా గౌరవభావంతో ఉపచారాలను చేస్తే సంతోషంగా స్వీకరిస్తారు. ఏమీ తెలియని అజ్ఞాన ముసుగును కప్పుకొని జ్ఞానాన్ని ప్రసాదిస్తారు. మర్యాదను అతిక్రమించకుండా మధురమైన శిక్షణను ఇస్తారు. భక్తితో వారి సేవను చేసిన వారు బ్రహ్మ సాయుధ్యాన్ని పొందుతారు. అందువల్ల ఇతర సాధనాలన్నీ వదిలి గురు సేవలోనే లీనమైపోవాలి. ఆ సేవలో బద్ధకం అలసత్వం ఉన్నా
గొప్పగా గొప్పగా విర్రవీగిన సాధకులు చిక్కులలో పడిపోతారు. అసలు ముఖ్యమైనది గురు చరణాల యందు దృఢ విశ్వాసం. శిష్యులు స్వయంగా ఏమీ చేయలేరు, సద్గురువే వారిని దారిలో పెట్టాలి. శిష్యులకు తమ అపాయాలు తెలియవు, వారికి అవి తెలియకుండానే గురువు వారికి ఉపాయాలను తెలియజేస్తారు. త్రిగుణాలలో వెతికిన గురువు కంటే మరో గొప్పదాత ఎవరూ ఉండరు. శరణాగతులకు పరమ శరణమైనట్టి వారికి అనన్యంగా శరణు పొందుదాం. వారిని చింతామణితో పోల్చాలనుకుంటే చింతామణి కేవలం కోరుకున్న దానినే ఇస్తుంది. గురువు భక్తులకు పరమ ఆశ్చర్యం కలిగేలా మనసు కోరని దానిని ఇస్తారు. గురువును కల్పతరువుతో పోల్చాలనుకుంటే అది కల్పిత వస్తువులనే ఇస్తుంది. కానీ గురుదేవులు మనసు ఊహించని నిర్వికల్ప స్థితి కలుగజేస్తారు. కామధేనువు కోరుకున్న కోరికలను తీరుస్తుంది. గురువు అంతకంటే అధికం ఆశించని ఆత్మస్థితిని వారు తప్ప ఎవరు ప్రసాదించగలరు? ఇప్పుడు శ్రోతలకు నా విజ్ఞప్తి. గత అధ్యాయం చివర బ్రహ్మజ్ఞాన ప్రాప్తిని కోరిన వ్యక్తి కథ చెప్తానన్నాను కదూ, ఆ కథను వినండి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय. బ్రహ్మజ్ఞానాన్ని ఆశించి వచ్చిన భోక్తను బాబా ఎలా తృప్తిపరిచారు, తమ భక్తులకు పరమార్థాన్ని ఎలా ఉపదేశించారో వినండి. సత్పురుషులు ఎల్లప్పుడూ ఏ కోరికలు లేనివారు. వారి కోరికలన్నీ పూర్తిగా తీరిపోయి ఉంటాయి. కానీ అత్యాశ గల భక్తులు కోరికలు తీరక ఎల్లప్పుడూ అసంతృప్తితో ఉంటారు. కొందరు పుత్ర సంతతిని కోరితే, కొందరు అఖండ రాజ్యప్రాప్తిని, రాజ్య సంపత్తిని, మరికొందరు భక్తి విశ్వాసాలను కోరుకోగా, ఒకరిద్దరు మాత్రమే ప్రపంచం నుండి ముక్తిని కోరుకుంటారు. ఇట్లే ధన సంపాదనలో నిమగ్నుడైన ఒక భక్తుడు బాబా యొక్క గొప్ప కీర్తి విని వారిని దర్శించుకోవాలని తలచాడు. అతని ఇంట చాలా సంపద ఉంది, సంతానం ఉన్నారు, అపరిమితంగా దాసదాసీజనం ఉన్నారు. అతనికి ఉదారమూర్తి అయిన బాబాను దర్శించుకోవాలని తోచింది. బాబా గొప్ప బ్రహ్మజ్ఞాని, సాధు సత్పురుషుల మకుటమణి, అమోఘమైన లీలలను చేస్తారు. అట్టి వారి చరణాలపై మస్తకాన్ని ఉంచుతాను. నాకు ఇతర ఏ కొరత లేదు. నేను బ్రహ్మజ్ఞానాన్ని అడుగుతాను. అది కానీ అవలీలగా లభిస్తే నేను ధన్యుణ్ణవుతానని తలచాడు. అప్పుడు అతని మిత్రులు, బ్రహ్మను తెలుసుకోవడం సులభం కాదు. నీ వంటి లోభికి బ్రహ్మ ప్రకటమవడం దుస్సాధ్యం. ధనం, భార్యాబిడ్డల కంటే వేరే ఆనందం తెలియని వానికి బ్రహ్మ కేవలం భ్రాంతి. అట్టి వారికి విశ్రాంతి ఎక్కడిది? ఇంద్రియ శక్తి క్షీణించిన తరువాత ప్రపంచంలో ఎవరూ గౌరవించరు. అప్పుడు ఖాళీగా ఊరికనే కూర్చొని బ్రహ్మ గురించిన ఆలోచనను అల్లుకుంటారు. నీ బ్రహ్మ జిజ్ఞాస కూడా అలాంటిదే. లోభిలా చేతి నుండి డబ్బు రాల్చకపోతే నీ కోరికను తీర్చేవారెవరూ దొరకరు అని చెప్పారు. అయినా అతడు తన కోరికతో షిరిడీ బయలుదేరాడు. తిరిగి ప్రయాణానికి కూడా ఠాంగా బండి మాట్లాడుకొని సాయి చరణాల వద్దకు చేరాడు. వారి దర్శనం చేసుకుని వారి పాదాలకు వందనం చేశాడు. అప్పుడు సాయిబాబా పలికిన మధుర వచనాలు శ్రోతలు శ్రవణం చేయండి. ఈ సాయి కథ కల్పతరువును ఏకాగ్రత అనే నీటితో తడిపితే చక్కగా ఉంటుంది. శ్రోతలకు శ్రద్ధ, ఆదరం, అభివృద్ధి అయిన కొలది మంచి ఫలాలు ప్రాప్తిస్తుంది. దీని యొక్క అన్ని శాఖలు భక్తి రసంతో నిండి సుగంధ పుష్పాలను పుష్పింపజేసి మధుర ఫలాలతో నిండిన భక్తుల కోరికలను తీరుస్తుంది. బ్రహ్మజ్ఞానాన్ని కోరిన వ్యక్తి బాబాతో, బాబా బ్రహ్మను చూపించండి, నేను అందుకోసమే వచ్చాను. షిరిడి బాబా బ్రహ్మను అతి త్వరగా చూపిస్తారని ప్రజలంటుంటారు.
నేను ఆ కోరికతోనే ఇంత దూరం వచ్చాను. ప్రయాణంలో చాలా శ్రమపడ్డాను. అయినా బ్రహ్మజ్ఞానం లభిస్తే నేను కృతకృత్యుడవుతానని అన్నాడు. బాబా అతనితో ఇలా అన్నారు, నీవేం చింతపడకు. ఇప్పుడు నీకు ఖచ్చితంగా బ్రహ్మను చూపిస్తాను. ఇక్కడ అంతా నగదు వ్యవహారమే. అప్పు అప్పు మాటే లేదు. నీవలే అడిగేవారు దుర్లభం. అంతా ధనాన్ని సంపదను కోరతారు. కష్టాలను రోగాలను నివారించండి అని అడుగుతుంటారు. లౌకికమైన మర్యాదలను రాజనీతి పదవులను కోరుతారు. ఎప్పుడూ సుఖాలనే అడుగుతుంటారు. కేవలం ఐహిక సుఖాల కోసం జనం షిరిడీ పరిగెత్తుకొని వచ్చి ఫకీరునైన నన్ను భజిస్తారు. కానీ బ్రహ్మను ఎవరూ అడగరు. నాకు అటువంటి భక్తులు అనేక మంది. నీ వంటి వారు ఇక్కడ కరువు. నేను బ్రహ్మ జిజ్ఞాసుల కొరకు ఆతురతతో ఉన్నాను. నాకు ఈరోజు పర్వదినం. బ్రహ్మ వస్తువు పైని భీతితో సూర్య చంద్రులు నియమంగా ఉదయించడం, నియమంగా అస్తమించటం, వాని ప్రకాశం నియమబద్ధంగా ఉండడం, గ్రీష్మ వసంతాది ఋతువులు, ఇంద్రాది దేవతలు, రాజులు నియమంగా ప్రజలను పాలించటం అన్నింటికీ మూల కారణం బ్రహ్మయే. అందువలన శరీరం విడిపోకముందే వివేకవంతులు బ్రహ్మజ్ఞానాన్ని సాధించడానికి ప్రయత్నిస్తారు. అది లేకపోతే జనన మరణాల పునరావర్తన ఆగకుండా వెంటనే ఉంటాయి. బ్రహ్మను తెలుసుకోకుండా శరీరం పతనమైతే ప్రాపంచిక బంధనాలు తొలగిపోవు. కనుక పూర్వజన్మ తప్పదు. బ్రహ్మ ఏమిటో నేను నీకు సర్వం చూపిస్తాను. చూడు, చుట్టబడి ఉన్న బ్రహ్మ జ్ఞాన సారాన్ని నిన్ను నఖశిఖాంతం తెనవేసుకొని ఉన్నదాన్ని నేను బయటికి తీసి చూపిస్తాను. ఎంతటి సుధామధురవాణి! అది కేవలం అద్వైత సుఖాల గని. సంశయాందోళనలు గలవారిని ఉద్ధరించ సామర్థ్యం గలది. క్షణికానందాన్నిచ్చే సుఖ ప్రలోభాలతో అహోరాత్రులు చిక్కుకున్న వారిని కూడా బాబా వచనాలు మంచి విహితాచరణలో పెడతాయి. చింతామణి ప్రసన్నమైతే లౌకిక సుఖాలు లభిస్తాయి. మహేంద్రుడు ప్రసన్నుడైతే స్వర్గ సంపదలు లభిస్తాయి. ఇంతకంటే ఘనంగా గురువు లౌకికమైన వానిని ప్రసాదిస్తారు. గురువుకు సమానమైన దాత లేరు. వారు ప్రసన్నులైతే దుర్లభమైన బ్రహ్మను భక్తులకు చూపిస్తారు. వారి మధుర గాథను శ్రవణం చేస్తే ప్రాపంచిక వ్యధలను మర్చిపోవచ్చు. బ్రహ్మను కోరి వచ్చిన వానికి ఎలా పాఠం చెప్పాలో బాబాకు తెలుసు. అతనిని కూర్చోబెట్టి అతడు కోరి వచ్చిన విషయాన్ని మర్చిపోయేలా ఇతర విషయాలతో లీనమయ్యేలా చేశారు. తరువాత బాబా ఒక కుర్రవారిని దగ్గరకు పిలిచి, వెంటనే నందు వద్దకు వెళ్ళు. బాబాకు 5 రూపాయలు అత్యవసరం కనుక కాసేపటి కోసం అప్పు వెంటనే ఇవ్వమని అతనితో చెప్పు అని అన్నారు. ఆ అబ్బాయి నందు వద్దకు వెళ్ళగా అతని ఇంటికి తాళం వేసి ఉంది. వెంటనే తిరిగి వచ్చి ఆ విషయాన్ని బాబాకు మనవి చేశాడు. బాబా అబ్బాయితో, మళ్ళీ వెళ్ళు, బాల వ్యాపారి ఇంటి వద్దే ఉండి ఉంటాడు. అదే మాట అతనితో చెప్పి రూపాయలను తీసుకొనిరా అని చెప్పారు. అక్కడికి వెళ్ళడం కూడా వృధా అయింది. బాలా కూడా అప్పుడు ఇంట్లో లేడు. ఆ మాటే అబ్బాయి బాబాతో ఆదరంగా చెప్పాడు. బాబా వెంటనే అతనిని మరో ఒకరిద్దరి వద్దకు పంపారు. ఆ అబ్బాయి వృధాగా తిరిగి అలసిపోయాడు. కానీ ఎక్కడ గవ్వైనా దొరకలేదు. సర్వాంతర్యామి అయిన సాయిబాబాకు ఆ సమయాన నందు గాని బాల వ్యాపారి గాని ఇంట్లో ఉండరని పూర్తిగా తెలుసు. మానవుని రూపంలో కదలాడుతూ మాట్లాడుతూ ఉన్న సజీవ బ్రహ్మ సాయి. వారికి 5 రూపాయలు కరువా? బ్రహ్మను కోరి వచ్చిన వ్యక్తి కోసం అలా అద్భుతాన్ని చేశారు. బంధువులు ఇంటికి వస్తే వారి కోసం తయారు చేసిన హల్వా, మృష్టాన్నం వగైరా ఇతరులకు కూడా లభిస్తుంది. బ్రహ్మజ్ఞానాన్ని కోరి వచ్చిన వ్యక్తిని నిమిత్తమాత్రునిగా చేసి సాయిబాబా అందరి శ్రేయస్సు కొరకై భక్తులకు బోధించారు. ఆ వ్యక్తి జేబులో 200 రూపాయల నోట్ల కట్ట ఉన్నదని సాయినాథులు తెలుసుకున్నారు. మరి అది అతనికి తెలియదా? అతనికి కళ్ళు లేవా? జేబులో నోట్ల కట్ట ఉండగా బాబాకు ఇవ్వాలా వద్దా అన్న ఆలోచనలో పడ్డాడు.
సాయికి 5 రూపాయలు అప్పుగా అదైనా ఒక ఘడియ కోసం ఇవ్వడానికి అతనికి మనసు రాలేదు. బ్రహ్మ సాక్షాత్కారాన్ని కోరడానికి వచ్చాడు. సాయి మహారాజ్ సత్యసంధులు. వారు అప్పుగా అడిగినదైనా కొంచెమే కదా, పోనీ ఇద్దామని అనిపించిన మనసు మారిపోయి ఇవ్వలేదు. 5 రూపాయలు ఇవ్వడానికి ప్రాణం ఒప్పుకోలేదు. ఈ చిన్న సహాయం చేయలేని వాడు మూర్తీభవించిన లోభమే కదా. బాబా యందు నిజమైన భక్తిభావం గల మరెవరైనా అయితే ఆ అప్పు వింతను కళ్ళప్పగించి చూడరు. బ్రహ్మ కోసం నిజంగా ఎంతో తప్పించేవాడైతే అతనికి విషయం అర్థం కాకుండా ఉంటుందా? ఏమో నాకలా అనిపించదు. ధనం పైన వ్యామోహం అతనిని కబళించి వేసింది. పోనీ ఊరికేనైనా కూర్చోవాలా, అది లేదు. వెంటనే తిరిగి వెళ్ళిపోవాలని త్వరపడసాగాడు. ఓ సాయిబాబా, బ్రహ్మను ఇప్పుడే చూపించు అని అడిగాడు. నువ్వు కూర్చున్న చోటే బ్రహ్మను చూపించాలనేగా ఇప్పటి వరకు నా ప్రయత్నం. నీకేం అర్థం కాలేదా అని బాబా అన్నారు. బ్రహ్మ కొరకు పంచ ప్రాణాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, మనోబుద్ధి, అహంకారాలు సమర్పించవలసి ఉంటుంది. బ్రహ్మజ్ఞానం లభించే మార్గం కఠినం. అది అందరికీ సులభ సాధ్యం కాదు. సమయం వచ్చినప్పుడు ప్రకటమై అదృష్టమున్న వారికి అది వెంటనే లభిస్తుంది. హిరణ్యగర్భ పదవి వరకు ఐహిక విషయాలన్నింటి యందు విరక్తిని, అనాసక్తిని కలిగిన వారే బ్రహ్మ విద్యా ప్రాప్తికి అధికారులు. చించెత్తైనా విరక్తి లేని వానికి ఎవరైనా బ్రహ్మ తత్వోపదేశం చేస్తే మాత్రం అతనికి ఫలితం ఏముంటుంది? ఉత్తమాధికారులు బ్రహ్మజ్ఞాన బోధన గ్రహిస్తారు. కానీ సాంప్రదాయానికి బద్ధులైన మధ్యమాధికారులకు క్రమక్రమంగా బోధించాలి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. ఒకటి విహంగమ మార్గం, రెండవది పరంపర సోపాన మార్గం. అయితే అనధికారులకు బ్రహ్మబోధ వృధాశ్రమ. ఒక ఆత్మజ్ఞానం తప్ప బ్రహ్మప్రాప్తికి శ్రేష్టమైన సాధనం లేదు. ఇది సత్యమైన వేదాంత వచనమైనప్పటికీ అది అందరి ఆధీనంలో ఉందా? అభ్యాసం మరియు శ్రమ తప్పనిసరి. ఎముకలు పుల్లలైపోవాలి. అప్పుడు గురుకృపా ప్రకాశంతో బ్రహ్మజ్ఞానం మెల్లమెల్లగా చేజిక్కుతుంది. నేను ఈశ్వరుణ్ణి, నేను నియంతను అని హిరణ్యగర్భునికి అహం కలిగినప్పుడు తన స్వరూపాన్ని మరిచిపోవడంతో విశ్వం యొక్క ప్రాదుర్భావం కలిగింది. నేనే బ్రహ్మను అన్న జ్ఞానం కలిగినప్పుడు జ్ఞాత ఆత్మస్వరూపంతో విలీనమైపోయినప్పుడు అదే విశ్వాభాస విసర్జన అని శృతి ఘోషిస్తుంది. ఆత్మ జాగృతి కాగా అంతఃకరణ వృత్తి బ్రహ్మతో ఏకరూపమైనప్పుడు బ్రహ్మాగ్నిలో విశ్వం ఆహుతి అయి సృష్టి అంతా భస్మమైపోతుంది. జీవుల స్థితి కూడా ఇదే. మాయా భ్రమ నివృత్తి కాగానే త్రాడు కిరణాలు, ముత్యపు చిప్ప వీని అభాస వెంటనే తొలగిపోతుంది. ముత్యపు చిప్ప చిన్న జ్ఞానం లేకపోవడమే వెండి అని భ్రమించడానికి కారణం. వెండి జ్ఞానం కలగగానే అది ముత్యపు చిప్ప అన్న విషయం తెలుస్తుంది. భ్రమ నివృత్తి కాగానే వెండి అన్న భ్రమ తొలగిపోయి ముత్యపు చిప్ప అన్న జ్ఞానం స్పష్టమవుతుంది. అన్యోన్యమైన ఈ మోహ లక్షణాన్ని జ్ఞానదీపంతో ప్రకాశింపచేయండి. అజ్ఞాన మాలిన్యాన్ని క్షాళన చేయండి. అప్పుడు భ్రాంతి నశిస్తుంది. జనన మరణాల బంధమే లేకపోతే మోక్షం కోసం
సంయమనం ఎందుకు? వేదాంతానికి మనకు ఏం సంబంధం? ఈ ప్రబంధం ఎందుకు? నేను బద్ధుణ్ణి, ముక్తుణ్ణి కావాలి అని దృఢ నిశ్చయంతో ఉన్నవారు మాత్రమే ఇక్కడ అర్హులు. అత్యంత అజ్ఞానులు కానీ లేదా పూర్ణ జ్ఞానులు కానీ కారు. అసలు బద్ధులే కానప్పుడు ఇక ఎలాంటి ముక్తి? ఇదంతా వస్తుస్థితి. బంధనము మరియు ముక్తి ఇవి రెండు త్రిగుణాల సమాగమము వలననే అని అందరికీ అనుభవం. ద్వైతం లేని చోట ఎవరిని బంధించడం, విడిపించడం? అద్వైతంతో ద్వైతం పోతే అక్కడ ఎవరూ బద్ధులు కారు, ముక్తులు కారు. పగలు రాత్రి అన్నవానిని సూర్యుడు సృష్టించాడా? ఇవి దృష్టి దోషం వలననే గాని సూర్యుడు తటస్థుడు. నేనొక కర్తను, ఒక భోక్తను అన్న అభిమానంతో సుఖదుఖాలను, స్వర్గ నరకాలను అనుభవిస్తుంటే విషయ వాసనల యందు ఆసక్తి అధికమవుతుంది. ఆత్మ నిత్యం, సనాతనం, శాశ్వతం, జనన మరణాలనే వికారాలు లేనిది. ఆత్మ ఓంకార అక్షరానికి ప్రతీక. అనాది అనంతం, ఎల్లప్పుడూ ఉండేది. శరీరమే ఆత్మ అని తలచేవారు తాము వేరు, సృష్టి వేరు అని అనుకునేవారు ఆత్మజ్ఞానం కోసం శ్రమపడ్డ పరమార్థం లభించదు. కృత నిశ్చయులై వాక్కు మొదలైన సర్వేంద్రియాలను మనసులో లయం చేసి మనసును నశింపచేసి బుద్ధిని ఆశ్రయించాలి. ప్రకాశ స్వరూపమైన జ్ఞానంతో మనసును బుద్ధి యందు ఏకాగ్రం చేయాలి. సర్వేంద్రియాలు మనసుతో సహా బుద్ధి ఆధీనంలో ఉంటాయి. కుండకు అది కారణం మట్టి. అట్లే ఇంద్రియాలకు బుద్ధి ఇది దాని నిత్యస్థితి. బుద్ధి యొక్క వ్యాపకత్వం ఈ విధంగా ఉంటుంది. బుద్ధి తన వ్యాపకత్వ గుణంతో మనసును, సకలేంద్రియాలను వ్యాపిస్తుంది. బుద్ధిని సర్వవ్యాపి అయిన మహాతత్వంలో, ఈశ్వరతత్వంలో లయం చేసి మహాతత్వాన్ని ఆత్మతత్వంలో విలీనం చేయాలి. ఈ విధంగా సామరస్యాన్ని సాధిస్తే ఆత్మస్వరూపం నిర్ధారణగా ప్రకటమవుతుంది. అప్పుడు వెండి, ఎండమావి, సర్పాకారం కేవలం సృష్టి వికారాలని అర్థమవుతుంది. ఈ విశేషరహితమైనటి జనన మరణాలు లేనట్టి ఆత్మదర్శనం లేనిదే శ్రేయస్సు లేదు అని సత్పురుషులు ఎప్పుడూ చెబుతుంటారు. కార్యాలకు ఒక కారణం ఉంటుంది, కానీ ఆత్మ స్వయంభూ, కారణం లేనిది. ఆత్మ పురా అపి నవ, సనాతనమైనది, నూతనమైనది, స్వభావ సిద్ధంగా బుద్ధికి అందనిది. ఆకాశం వలె అవిచ్ఛిన్నం, సృష్టి లయలకు అతీతం. ఓం ప్రణవం ఆత్మకు ఆలంబనం. ఆత్మ నిరాధారం, నిష్కళంకం. పరబ్రహ్మను తెలుసుకోవాలి, అపర బ్రహ్మను పొందాలి. బ్రహ్మకు ప్రతీక అయిన ఓంను ధ్యానించాలి, ఎల్లప్పుడూ ఉపాసన చేయాలి. సర్వ వేదాల సారమైన ప్రణవ స్వరూపమే ఓంకారం. ఆ ప్రణవాన్ని అర్ధరహితంగా నిర్ధారణగా తెలుసుకోవడమే మహావాక్యాల చింతన. వేదాలు స్వయంగా ప్రతిపాదించినది. జనులు బ్రహ్మచర్య నియమాలను ఆచరించి అత్యంత ప్రయత్నంతో సంపాదించిన దానిని ఓం అని అంటారు. ఆ పరమపద ప్రాప్తికి మార్గం అతి దుర్గమమైనదేదైనా సద్గురు అనుగ్రహమున్న సాధకులకు సుగమమే. ఇంద్రియాలలో అతి స్థూలమైన దాని నుండి క్రమంగా సూక్ష్మం వరకు స్థూల సూక్ష్మ తారతమ్యంతో నిర్విరామంగా ప్రయత్నం చేస్తే సాధకులు సాధించగలరు. ఓం శబ్దంతో ఉచ్చరించే ఓం అక్షరం సకల తపస్సుల సారం. ఆ శబ్దాన్ని ఉచ్చరించిన మాత్రాన దాని అర్థం స్ఫురిస్తుంది. దానిని నిరంతరం స్మరిస్తే సాక్షాత్కారం కలుగుతుంది. ఏ వికారాలు, మార్పులు, వృద్ధి, క్షయాలు లేని
సర్వవ్యాపక చైతన్యమైన ఆత్మను తెలుసుకున్నట్టి సద్గురువు యొక్క అనన్య భక్తుడు ధన్యుడు. ఆధ్యాత్మిక శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీకి జై. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ धुनि शरद बाबूजी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना.
रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे बाप बाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं ना जानू मैं ना जानू मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का साथी आखिर का साथी आखिर का, तुम बिना कोई। रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो अब जाड़ू गणो है मालिक हमारे, मालिक हमारे मालिक हमारे, तुम बाबा साई। रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा साई बाबा साई बाबा
సాయి బాబా 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 సాయి సాయి బాబా సాయి బాబా సాయి